హాయ్ అందరికీ. ముందుగా అందరికీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని మాకు దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వచ్చినాం. గుడినైతే చాలా బాగా డెకరేట్ చేసినారు. మేము రోడ్ మీద నుండి చూసినా ఎప్పుడు దర్శనం ఇస్తుండే దేవుడు. అలాంటిది వాళ్ళు ఇంత రష్‌లో దర్శనం చేసుకోవడం చాలా కష్టం అనిపించింది. పోలీస్ వాళ్ళైతే మొత్తం ఇక్కడనే ఉన్నారు. మేము కూడా పిండి దీపాలు పెడదామని అనుకున్నాం. అందుకే ఇంటి దగ్గర 7 పిండి దీపాలను ప్రిపేర్ చేసి వాటికి నామాలు పెట్టి తీసుకొచ్చి ఇలా దేవుడి ముందు వెలిగించినాం. అలా దీపాలు వెలిగించిన తర్వాత వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాం. నేను తిరుమల వెళ్ళినప్పటి నుండి మళ్ళీ ఇంకోసారి వెళ్తే బావుండు అని ఇప్పటికీ అనిపిస్తుంది. తెలుసు కదా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన అనుమతి కూడా ఉండాల్సిందే. సో ఆయన ఇన్విటేషన్ కోసం ఎదురు చూస్తున్నా. మావయ్యనైతే ఎంత రష్‌లో సపోర్ట్ చేస్తాడో చేయడో అనుకున్నా. బట్ వాడు కూడా ఆ దేవుడిని చూసి రా అంటుండు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందామంటే కరెంట్ పోయింది. అందుకే రోట్లో దంచుకొని తింటున్నాం.